అలా 6 నెలలు గడిచాయి. ఈ 6 నెలల్లో పెద్దగా ఏం మారలేదు. నేను రాఘవేంద్ర, అప్పుడప్పుడు నాతో పాటు రమ్య ఇంకా పాల్. నాకు వాళ్ళు ఎంత క్లోజ్గా ఉన్నా ఎక్కడో వాళ్ళతో ఇంకా నేను దూరంగానే ఉన్నా. కానీ ఈసారి మాత్రం ఫ్రైడే రెసిగ్నేషన్ పోర్టల్ వరకు వెళ్ళడమే కాకుండా రిజైన్ చేశాను. ఇక రాఘవేంద్ర అప్రూవ్ చేయడమే లేట్. సో వివేక్, వర్క్ ఎలా ఉంది? గుడ్ సార్, ఇట్స్ గోయింగ్ గుడ్. మరి రెసిగ్నేషన్ ఎందుకు పెట్టావు? అంటే సార్ అది చెప్పు, ఏంటి మాట్లాడు? లేక ఆ రెసిగ్నేషన్ పోర్టల్ వర్క్ చేస్తుందా లేదని ట్రై చేయడానికి పెట్టావా? లేదు సార్, తెలిసే పెట్టాను. సో యు వాంట్ మీ టు అప్రూవ్ దిస్ రెసిగ్నేషన్? ఎస్ సార్. సరే చేస్తాను, కానీ దానికన్నా ముందు నువ్వు నాకు ఒక వ్యాలిడ్ రీజన్ ఇవ్వాలి. అసలు ఎందుకు నీ రెసిగ్నేషన్ నేను అప్రూవ్ చేయాలని? ఇంత టైం తీసుకుంటున్నావు అంటే నీ దగ్గర ఏమీ రీజన్ లేనట్టు. ఈవెన్ ఐ డోంట్ ఫైండ్ ఎనీ రీజన్ టు అప్రూవ్ యువర్ రెసిగ్నేషన్. నేను నీ రెసిగ్నేషన్ అప్రూవ్ చేయట్లేదు, వెళ్ళి వర్క్ చేసుకో. ఐ డోంట్ వాంట్ దిస్ జాబ్ ఎనీమోర్. అదే ఎందుకు? దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. నోబడీ వాంట్స్ టు డూ దిస్ జాబ్ వివేక్, అది తెలుసు. దిస్ ఇస్ నాట్ వాట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. నేను ఏదో చేద్దాం అనుకున్నాను, ఇది కాదు సార్. దిస్ ఈస్ నాట్ వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్ అంటే ఏమనుకున్నావు? కార్పొరేట్ జాబ్ అంటే జాయిన్ అయినప్పుడు తెలీదా? లేక సినిమాల్లో చూపించినట్టు టిక్కు 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 మన కీబోర్డ్ మీద కొడితే వర్క్ అయిపోతుంది అనుకున్నావా? అలా అనుకోలేదు సార్, కానీ నేను చేద్దాం అనుకున్నది మాత్రం ఇది కాదు. వివేక్ వివేక్ వివేక్, నువ్వు కారణాలు చెప్తున్నావు వివేక్, కానీ దాంట్లో ఒక వ్యాలిడేషన్ లేదు నీ రెసిగ్నేషన్లో. సార్, ద ఓన్లీ వ్యాలిడేషన్ ఈస్ ఐ డోంట్ ఫిట్ హియర్ అండ్ ఐ వాంట్ టు లీవ్, అంతే సార్. ఓకే, నువ్వు ఇంతగా వెళ్ళిపోవాలనుకుంటున్నావు కాబట్టి ఐ విల్ ఆస్క్ యూ క్వశ్చన్. ఎస్ సార్. వాట్స్ నెక్స్ట్? ఐ మీన్, నీ రెసిగ్నేషన్ అప్రూవ్ చేసిన తర్వాత ఏం చేస్తావు? డూ యూ హ్యావ్ ఎనీ అదర్ జాబ్ ఆర్ ఎనీ అదర్ ప్లాన్స్? వెల్, దీనికి కూడా నీ దగ్గర ఆన్సర్ లేదు. వివేక్, లెట్ మీ కమ్ అవుట్ ఆఫ్ మై పొజిషన్ అండ్ టెల్ యూ. మీరు అనుకుంటున్న ఈ జైల్, దిస్ స్పేస్ ఆఫ్ కార్పొరేట్ ఈజ్ బ్రెడ్ అండ్ బటర్ ఫర్ సో మెనీ పీపుల్. రేపు నువ్వు వెళ్ళిపోతే నీ పొజిషన్లోకి ఇంకొకటి వస్తాడు. హీ మే లవ్ హిస్ జాబ్ మోర్. వాడికి కంప్లైంట్స్ ఉండవు, ఎస్కలేషన్స్ ఉండవు, ఏమీ ఉండవు. వాడికి వర్క్ ఒకటి ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. పోనీ లేదు, నీలాంటి వాడే ఇంకొకటి వచ్చాడు అనుకుందాం. కొన్ని రోజులు వర్క్ చేస్తాడు, అలవాటు అయితే ఉంటాడు, లేదంటే నీలా గివ్ అప్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. దట్ సైకిల్ రిపీట్స్. నేను ఇదే పొజిషన్లో ఉంటాను. లేదు, మన వీపీకి కాస్త బెటర్ వేస్తే ఇంకా బెటర్ పొజిషన్కి వస్తాను. వాట్ యు విల్ బీ అండ్ వేర్ యు విల్ ఎండ్ అప్ ఈజ్ ఇన్ యోర్ హ్యాండ్స్. వివేక్, ఈ మాట నేను నీకు ఒక టీఎల్గా చెప్పట్లేదు, నీ ఫేవరెట్ ఎనిమిగా చెప్తున్నా. ఒక్కసారి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్న తర్వాత లైఫ్ నార్మల్గా ఉండదు, అన్నీ మారిపోతాయి. దీని తర్వాత వచ్చే ఇష్యూస్ అండ్ క్వశ్చన్స్ని తట్టుకొని నువ్వు నిలబడగలవన్న కాన్ఫిడెన్స్ నీకుంటేనే చెయ్యి. బాగా ఆలోచించుకో. నేను ఇక్కడ ఈ రెసిగ్నేషన్ కనుక అప్రూవ్ చేస్తే అన్నీ మారిపోతాయి. దానికి నీకు ఓకేనా కాదా? అప్రూవ్ ద రెసిగ్నేషన్. అదేంటి సార్, వివేక్ రిజైన్ చేస్తుంటే మీరు అంతగా కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు? హూ వాంట్స్ టు లూజ్ ఎ బెస్ట్ ఎంప్లాయ్, అందుకే అలా. బట్ వివేక్ స్టూడ్ ఆన్ హిజ్ ఓన్ డెసిషన్. రమ్య వాళ్ళకి ఇంకా తెలియలేదు కదా, మరి సిచ్యువేషన్ ఏంటి? ఏంట్రా అంత హ్యాపీగా ఉన్నావు? మీ మెంట్లోడు మళ్ళీ రివార్డ్ ఇస్తా అన్నాడా ఏంటి అంత ఖుషి అవుతున్నావు? అరే అలా ఏం లేదురా. రిజైన్ ఎందుకు చేసావు? రిజైనా? ఎవరు చేశారు? అన్న చెప్పేది నిజమేనారా? చెప్పు, రిజైన్ చేసావా? హా, ఎందుకు చేసావు? అసలు చేసే ముందు మాకు చెప్పాలనిపించలేదా? రమ్య అది. అసలు మేము నీ ఫ్రెండ్సేనా? చెప్పు, ఫ్రెండ్సేనా? రమ్య ప్లీజ్ ఒక్కసారి నా మాట విను, నేను చెప్పేది విను. ఓకే రమ్య, రమ్య ఇది తీసుకో తిను. ఇక్కడ కూడా కొంచెం కొట్టు, నైట్ పడుకుని పట్టేసింది, మసాజ్ చేసినట్టుంది. ఎందుకు ఇప్పుడు ఇంత కోపం నీకు?
కోపం ఎందుకంటావేంట్రా? వాడు ఏం చేశాడో తెలుసు కదా, కోపం రాదా? రిజైన్ చేశాడు అయితే రే, రిజైన్ చేశాడు. దానికంటే మెయిన్ మనకు అట్లీస్ట్ చెప్పలేదు. పోనీ చెప్పి చేస్తే ఓకే అంటావు. నాకు కోపం తెప్పివ్వకు. వాడు చెప్పినా చెప్పకపోయినా రిజైన్ చేయడమే తప్పు. ఎందుకు తప్పు? వాడికి నచ్చలేదు, రిజైన్ చేశాడు అంతే. అది అంతే ఎలా అవుతుందిరా? అసలు రిజైన్ చేయాల్సిన అవసరం ఏముంది? కనీసం రీజన్ చెప్పడు. రెసిగ్నేషన్ చేశానని కూడా చెప్పలేదు. వచ్చి కాఫీ తాగుతున్నాడు. నువ్వు ఎందుకు రీజన్ చేసావని నేను అడగను. నీ రీజన్స్ నీకుంటాయి, నాకు చెప్పాల్సిన అవసరం లేదు. కనీసం వాళ్ళకేం చెప్పాలి కదా. చెప్దామని అనుకున్నా అన్న, కానీ కానీ ఏంట్రా, అసలు ఎందుకు రీజన్ చేసావు? వాడు ఎందుకు చెప్పాలి? మనం ఎవరు? పోనీ ఆఫీస్లో కలిసాం, ఫ్రెండ్స్ అనుకున్నాం, మనతో కలిసి వర్క్ చేశాడు అంతే. ఏదో ఒక రోజు వేరే ప్రాసెస్ కానీ వేరే జాబ్ కానీ వెళ్ళాల్సిందే కదా. అదేదో ఇప్పుడు వెళ్తున్నాడు అంతే. నేను నీ అంత ఈజీగా తీసుకోలేను. నాకు బాండింగ్స్ అంత ఈజీ కాదు. నాకు కూడా కాదు, కానీ అలానే తీసుకోవాలి. సింపుల్గా చెప్పనా, ఆఫీస్లో ఉన్నంత వరకే మనం ఇది. వీఆర్ మోర్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీఆర్ అపార్ట్ ఫ్రమ్ దిస్ స్పేస్. ఎప్పుడు హ్యాపీగా ఉండే నేను ఎలోన్గా ఫీల్ అవ్వచ్చు, ఎప్పుడు బాగుండే నువ్వు ఇంకేదోలా ఉండొచ్చు. మేబీ వాడు కూడా అంతే అయి ఉండొచ్చు కదా. ఇది నేను కాదన్నా, నేను ఇక్కడ ఉండలేను. మరి ఎక్కడుంటావురా? ఏం చేస్తావు? అయినా సరే వాడి మీద కోపంగా ఉంది. సరే, నన్ను కొట్టినట్టు వాడిని కొట్టు, వెళ్ళి కోపం పోతుంది. వాడు నువ్వు కాదు కొడితే పడ్డానికి. అయినా వాడుతున్నప్పుడు నువ్వు కాదులే. హా? కాదమ్మా, మాకు తెలుసులో పోయి కవర్ చేయకు నువ్వు. రే పాల్, మూసుకో. ఎవరి దగ్గర దాస్తున్నావే, అది కూడా నీ గురించి. చెప్పేదేమని ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి చెప్పు. ఇక్కడ ఏడు పాపేసి వాడి దగ్గరికి వెళ్ళు. అదేం లేదు. అయినా వెళ్ళిపోతున్నాడుగా, ఏం అవసరం లేదు. వాడు వెళ్ళిపోతుంది ఆఫీస్ నుంచి, నీ నుంచి కాదు. అయినా వదిలే, ఇప్పుడు అవన్నీ ఎందుకు? సరే, మాట్లాడొద్దు. వాడి దగ్గరికి అయితే వెళ్ళాలి కదా, పద వెళ్దాం. సరే పద. అది కాదని నేను చెప్తా. రే కొడుతుంది. ఏంటి కొట్టిందా? అయినా అంత చేసిన తర్వాత కూడా అర్థం కాలేదంటే నిజంగానే మట్టి బొర్రే. ఐఎమ్ సారీ. పోరా, నువ్వు నీ సారీ రిజైన్ చేసావు. అసలు నిన్ను. అరే దాన్ని వదిలేరా, కాసేపటికి ఐస్ ముక్కలా కరిపోతులే. నువ్వు నవ్వకు. ఫస్ట్ నేను చెప్పేది విను. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నాకు తెలియాలి. అవునరా, నాకు నువ్వు అంటే ఇష్టం. నీకు అది ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా చెప్పాలనుకున్నా, కానీ మట్టి బుర్రకు అర్థం కాలేదు. వాడికి అర్థమైంది. అసలు ఇప్పుడు కూడా చెప్పొద్దు అనుకున్నా, కానీ ఇప్పుడు కూడా చెప్పకపోతే నువ్వు బయటికి వెళ్ళి హ్యాపీగా వర్క్ చేసుకుంటావు. అందుకే చెప్పేశా. అయినా ఒక అబ్బాయి అంటే ఇష్టమని ఎలా చెప్తుంది? నీ మీద కోపడ్డా, అలిగా, నిన్ను నవ్వించడానికి ట్రై చేశా. అయినా నువ్వు ఛీ, ఐ హేట్ యు. అన్నా, నీకు నాకు తెలియకుండా ఇక్కడ ఒక ప్రేమ కథ పుట్టిందని నీకు అర్థమవుతుందా? నాకు అర్జున చాక్లెట్ కావాలా? నవ్వు. అప్పుడే కోపడతావు, అప్పుడే ఎమోషనల్ ఫీల్ అవుతున్నావు, ఇప్పుడు నవ్వుతున్నావు. అరే ఊకో అన్న, ఈ కథ మనం ఇప్పుడు అర్థం చేసుకోలేనులే, కానీ ఇక్కడ సెంటిమెంట్ కి స్పేస్ ఇచ్చే అంత సీన్ లేదు. లెట్ థింగ్స్ బి హ్యాపీ అంతే. సంభవామి యుగే యుగే అంటే ఏంట్రా? నాకు మాత్రమేం తెలుసు. పొద్దున్న గుడిలో పూజారి చెప్తుంటే విన్నాను, ఇప్పుడు అనాలనిపించింది అన్నాను. ఛీ! అమ్మయ్య, ఆవిడ గారి ప్రేమ ఈయన గారికి ఇప్పుడు అర్థమైంది. పాల్ ఇంకా నాగార్జున వాళ్ళు అలాగే ఉంటారు అంతేగా. అంత బాగుందిగా. అంతా హ్యాపీనా? ఇంకేముంది? నేను ఎంత చెప్పినా వినకుండా రిజైన్ చేసావు. నౌ యూర్ ఆన్ యువర్ ఓన్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. వివేక్, యూర్ ఆల్వేస్ ఎ గుడ్ ఎంప్లాయీ. థ్యాంక్ యూ సార్. కొన్నాళ్ళయి మా పరిచయం, చిరునవ్వుల ఓ పరవశం, దూరాలనే తీరాలకే చేరిందిలే ఈ పయనం.
So, Vivek, a graduate, job quitter, now a person running behind an idea. అంతేనా ఇంకా? ప్రస్తుతానికి అంతే. అన్నీ సెట్ అవుతే ఈ రన్నింగ్ కాస్త స్టాండింగ్ అవ్వాలని ఆశ. నైస్. ఆశ ఉండడంలో తప్పులేదు. ఇన్ఫ్యాక్ట్ అదే మనల్ని నడిపిస్తుంది కూడా. నీ ఐడియా నేను విన్నాను. కానీ ఒక డౌట్, అది నిజంగా పాసిబుల్ అవుతుందా? యాక్చువల్లీ ఏ ఐడియా అయినా ముందు పాసిబుల్ అవుతుందా లేదా అనే థాట్తోనే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నాది కూడా వర్క్ అవ్వాలనే కోరిక బలంగా పెట్టుకున్నా అంతే. కానీ కోరిక ఒక్కటి ఉంటే సరిపోతుందా? ఖచ్చితంగా కాదు, కానీ అదొక ఫ్యూయల్. నేను కూడా నీలాగే ఒక ఐడియాకి జీవం ఇద్దామని ఇక్కడ దాకా వచ్చాను. ఎనీ స్టార్ట్అప్ స్టార్ట్స్ విత్ దాట్ ఐడియా. అప్పుడే అది ప్రాసెస్గా డెవలప్ అయ్యి అన్నీ బాగుంటే ఫైనల్ అవుట్పుట్ మన చేతికి వస్తుంది. అప్పుడే బిజినెస్ కానీ ప్రాఫిట్స్ కానీ లాసెస్ కానీ. నేను ఇప్పుడు ఆ బిజినెస్ చేసే స్టేజ్లో ఉన్నా అని అనుకోవచ్చు. ఐ మీన్ కౌంటింగ్ ది ప్రాఫిట్స్ అండ్ లాసెస్. ప్రస్తుతానికైతే లాసెస్లోనే ఉన్నా. ఇట్స్ ఓకే, ఐ స్టిల్ వాంట్ టు డూ దిస్. ఇదంటారు చూడు, అలసిపోయిన శరీరానికి ఒక్క చుక్క నీరైనా ఎంతో అవసరం అని. నాకు కూడా నాకు వచ్చే ప్రతి ఒక్క పెన్ని ఒక వరం లాంటిది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, అన్నీ వదిలేసి ఒక్క ఐడియాని నమ్మి ఇక్కడ దాకా వచ్చావు. కానీ ఆ ఐడియా రియాలిటీలోకి రావాలనుకుంటే నీకేం కావాలి, నువ్వేం పోగొట్టుకోవాలి, నువ్వేం నేర్చుకోవాలి, అండ్ చివరి దాకా నీతో ఏముండాలో నీకు తెలిసి ఉండాలి. ఐ హోప్ ఈ జర్నీ నీకు చాలా స్మూత్గా ఉండాలని కోరుకుంటున్నా. ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క ఆబ్స్టికల్ నీకు ఏదో ఒకటి నేర్పించాలని అనుకుంటున్నా. ఆ రోజు కార్తిక్ All the చెప్పిన best. మాటలు నిజమయ్యాయి. ఈ ప్రాసెస్లో నేను ఎంతవరకు చేరుకున్నాను, అసలు నాతో ఎవరున్నారు, నేనేం నేర్చుకున్నా అనేది మరో కథ. కానీ ఆ కథ చెప్పాలంటే ముందు ఈ కథ ముగించాలి. వివేక్ అడి చేస్తున్నాడు. రే ఏంట్రా అంత బిజీయా? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? నువ్వేంట్రా బాబు ఎన్నైనా అంటావు. ఒకసారి ఇక్కడికి వచ్చి కూర్చో. ప్రెషర్ కుక్కర్లా విసిల్ చేస్తూనే ఉంటావు వేడికి. అందుకే కదరా తప్పించుకుంది. తప్పించుకుంది పని నుండి, నా నుండి కాదు. తెలుసు తెలుసు. ఆ మాత్రం భయం ఉండాలి. లేకపోతే రా పాల్, మొన్న కలువు అంటే కలవలేదు. అరే కొంచెం వర్క్ ఉండేరా అందుకే. ఏయ్ ఆపండ్రా మీ బతుకు జట్కా బండి ప్రోగ్రాము, మా దగ్గర పెట్టకండి. అవునరా బాబు, అసలే నా బేబీ కూడా మాట్లాడట్లేదు, అలిగింది. Sir, can I know where's the Pacific? సార్ మీరు ఫ్రెషరా? Excuse me, where's the Pacific? పసిఫికా స్ట్రేట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. మీకోసం ఒకటి వెయిట్ చేస్తూ ఉంటాడు, వెళ్ళండి. ముత్యంస్. అంతా బాగుంది కానీ అన్న రూల్స్ పెడతాడు ఫాలో అన్నట్టు మీరు అక్కడంతా స్ట్రిక్ట్గా ఉండి నాతో ఇంత చిల్లుకున్నారు. ఈరోజు నా లాస్ట్ డే రా, ఆ? నేను రిజైన్ చేశాను. ఓకే, ఆల్ ది ఆల్ ది బెస్ట్. బెస్టా? అదేంటి? వివేక్ ఏమో వెళ్ళిపోయాడు, రమ్య పాల్ ఇంకెక్కడ ఉన్నారు, నాగార్జున చాక ఏమో ఎక్కడో, ఈయనేమో రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. అసలు ఏం జరుగుతుందిరా? ఎవడైనా చెప్పండి రా ప్లీజ్. పిల్లేమో బంగారం, తన మాటే